మారుతున్న వాతావరణ పరిస్థితులు దాల్వావరిని అనేక రకాల చీడపీడలు చుట్టుముట్టడానికి అవకాశం కల్పిస్తున్నాయి. రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమ శాతం కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సాగైన దాల్వావరిలో సుడిదోమ నష్టం కనిపిస్తోంది. ప్రస్తుతం దుబ్బు దశ నుంచి చిరుపొట్ట దశలో ఈ సుడిదోమ నష్టం అపారంగా ఉంటుంది. నష్టం తీవ్రమైతే సుడి తెగులు వల్ల పైరు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. రబీ వరిని ఆశించే సుడిదోమ లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు నుంచి తెలుసుకుందాం. ఈ సార్వాలో పండిస్తున్న వరిలో మనకి అక్కడక్కడ కూడా సుడిదోమ ఉధృతి కూడా కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని రకాల రైతాంగం కొన్ని షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే తక్కువ కాల పరిమితం ఉన్న రకాలను వేశారు, అలాగే మధ్యకాలిక పరిమితం ఉన్న రకాలను వేశారు. ఎవరైతే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కనుక స్వల్పకాలిక రకాలను కనుక వేసిన వాళ్ళలో ఆల్రెడీ మనకి కొన్ని ప్రాంతాల్లో సుడిదోమ ఉధృతి గమనిస్తూ ఉంది. అయితే ఈ సుడిదోమ అనేది మొక్క యొక్క మొదల నుంచి రసాన్ని పీలుస్తుంది. రసాన్ని పీల్చడం వల్ల మనకి పొలం అంతా కూడా సుళ్ళుగా ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంది. దానివల్ల గింజ తాలైపోవడము, నూక అలాగే మిల్లింగ్లో కూడా నూక అయిపోవడం కూడా గమనిస్తూ ఉంది. అయితే మన ప్రాంతంలో అటు గోధుమ రంగు దోమ ఉంది, అలాగే వీపు మీద ఉన్న తెల్ల మచ్చ ఉన్న దోమ కూడా మనకి ఈ వరిని ఆశించి నష్టం పరుస్తున్నాయి. అయితే రైతాంగం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా ఈ సుడిదోమ అనేది మనకి వరిలో ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా వరిలో వివిధ రకాల పురుగుల నివారణకి అంటే అటు కాండం దొల్చే పురుగు కానీ, అలాగే ఆకుముడత పురుగు యొక్క నివారణకు కనుక కొన్ని సింథటిక్ పైరిథ్రాయిడ్ లాంటి మందులు లాంబ్డాసైలోత్రిన్ కానీ, సైపర్మెత్రిన్ కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, అలాగే క్లోరో50 లాంటి మందులు కానీ వాడినట్లయితే తర్వాత వారం 10 రోజుల్లో ఈ సుడిదోమ ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సుడిదోమని తట్టుకోలేని రకాలు కనుక సాగు చేస్తున్నట్లయితే అందులో తప్పనిసరిగా ఈ పైరిథ్రాయిడ్స్ కానీ, క్లోరిఫైర్ఫాస్ 50 కానీ, అలాగే ప్రొఫెనోఫాస్ లాంటి మందుల్ని 50 రోజుల తర్వాత ఈ వరిలో వాడకుండా చూసుకోవాలి. అంతేకాకుండా నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అయితే నీరు సుడిదోమ ఆశించినప్పుడు అక్కడక్కడ బాగా ఆశించినప్పుడు వెంటనే నీళ్ళు తీసివేసి ఒక వారం రోజుల పాటు ఆరగట్టుకోవాలి. పొలాన్ని కనుక ఆరగట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ సుడిదోమ యొక్క పిల్ల పురుగులు, అప్పుడే వస్తున్న పిల్ల పురుగులు చాలా వరకు నశించి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. అంతేకాకుండా నత్రజనిని కూడా సమతూకంలో వేసుకుంటూ ఉండాలి. దుబ్బుకి 10 నుంచి 15 పురుగులు ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక నష్టపరిమిత స్థాయిగా గుర్తించి ఈ పురుగు మందుల వాడకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందును వాడినట్లయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ, అలాగే మనకి ట్రైఫ్లూ మెజోపైరం ఇదే పెక్సల్ అనే రూపంలో కూడా వస్తుంది. ఇది కూడా అయితే ఎకరానికి 94 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అయితే పిచికారీ చేసుకున్నప్పుడు కూడా కొంచెం మనకి మొదళ్ళకి పడేలాగా కూడా ఈ పురుగు మందుని చూసుకోవడం మంచిది. రైతులు ఈ సుడిదోమ ఉధృతిని ఎప్పటికప్పుడు సకాలంలో గుర్తించి సరైన మందుల్ని సరైన సమయంలో కనుక పిచికారీ చేసినట్లయితే ఈ వరిలో సుడిదోమను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు.